హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ తెలుగులోనే ఉంటుంది. అమ్మవారిది వరలక్ష్మి వ్రతం వ్లాగ్. ఇంకా ఇది తెలుగులో చేస్తే బాగుంటుంది కదా, ఇంగ్లీష్లో చేస్తే ఏం బాగుంటుంది, అందుకే ఇంకా తెలుగులోనే చేసేస్తున్నా. సో నేను ఇందాక కాలేజ్ నుంచి వచ్చి ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా వ్లాగ్ తొందరగా చేద్దాం అన్నీ సెటప్ చేసుకున్నా. కానీ ఏదో ఒకలాగా లేట్ అయిపోయింది. నార్మల్ టైమే 8 అయింది ఇప్పుడు. సో ఎనీవే వ్లాగ్కి వచ్చేస్తే ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో అమ్మవారిని రెడీ చేస్తాం. కలశం కాకుండా, కలశం దేవుడిలో పెడతాం కదా, అది కాకుండా అమ్మవారిని రెడీ చేసి పెడతాం అనమాట. సో అది నా వర్క్. ఎందుకంటే నాకు చాలా ఇష్టం రెడీ చేయడం, అమ్మవారిని ఇలా డెకరేషన్ కానీ ఇలాంటి వర్క్స్ అని నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అందరూ గణేష్ చతుర్థి కోసం లేకపోతే దసరా కోసం ఇలా వెయిట్ చేస్తుంటారు కదా, నేను మాత్రం వరలక్ష్మి వ్రతం కోసం వెయిట్ చేస్తాను. నిజంగా హోల్ ఇయర్ మొత్తం నేను వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తుంటా. సో అలానే వచ్చేసింది. సో ఇవాళ థర్స్డే, రేపు ఫ్రైడే కదా, శ్రావణ శుక్రవారం. సో చేసేద్దాం. ఈసారి ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను నేను. అసలు ఇప్పటి వరకు వ్లాగే చేసింది లేదు నేను, ఫస్ట్ టైం చేస్తున్నా. సో చూద్దాం ఎలా వస్తుందో. అండ్ యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియో ఎండ్ వరకు ఉండండి ప్లీజ్. లాస్ట్కి ఒక సర్ప్రైజ్ ఉంది. నిజంగా చాలా బాగా వచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందని. ఫస్ట్ టైం ట్రై చేసా, చాలా బాగుంది. నాకు ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో చాలా చేసినందుకు. నిన్న ట్రైల్ చేశాను అనమాట, అందుకే బాగా వచ్చిందని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో మీరు లాస్ట్ వరకు ఉండి చూడండి, ఓకే? సో ఈసారి కొత్త శారీ అమ్మవారికి ఇది తీసుకున్నాము, బ్లూ ఇంకా పింక్ కలర్ శారీ. చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇది బ్యాక్ డ్రాప్. అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నా. ఇది యాక్చువల్లీ మా డైనింగ్ ఏరియా. సో లాస్ట్ 2 years ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇక్కడే చేస్తున్నాము. ఇలా పీచ్ క్లాత్ ఫస్ట్ కింద వేసాం, కానీ నాకు అది నచ్చలేదు. సో మమ్మీకి చెప్పి ఎతికి ఇమ్మని చెప్పాను ఇంకొకటి. వచ్చేంతవరకు టైం వేస్ట్ చేయక ఇంకా చేస్తున్నాను నేనైతే. ఇంకా ఇవేమో అమ్మవారి వేరే సామాన్లు అన్నీ. మేము లాస్ట్ 4-5 years నుంచి చేస్తున్నాం. ఎప్పుడు వాడే బేసిక్ థింగ్స్ అయితే ఇవే. జ్యువెలరీ అవన్నీ ఇంకా లాస్ట్కి వేద్దాం అనుకున్నాము, అందుకని అవి ఇక్కడ ఇంకా అరేంజ్ చేసుకొని పెట్టుకోలేదు. అసలు మోస్ట్ టైం టేకింగ్ స్టెప్ ఏంటంటే సారీ కుచ్చులు పెట్టుకొని అరేంజ్ చేసుకోవడమే. సో మనం ముందే అవన్నీ రెడీ చేసుకొని శారీ పెట్టుకుంటే మనకి అప్పుడు ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసేసుకోవచ్చు తొందరగా. ఇవి రెడీమేడ్ హ్యాండ్స్. దీనికి తాడు ఉంది కానీ అది ఉండట్లేదు స్టేబుల్గా పెడితే. సో దానికి కొంచెం డబుల్ టేప్ ఇంకా ఆల్ పిన్స్ ఇంకా ఏవో అన్ని పిన్స్ పెట్టి కొంచెం సెట్ చేశాను. ఫైనల్లీ ఇంకా లాస్ట్కి ఉంది. ఇంకా ఫేస్కి కూడా కొంచెం కుందన్స్తో డెకరేట్ చేశాను. కమ్మలు, బొట్టు, ముక్కు పుడక ఇదంతా చేసేసరికి నైట్ కొంచెం లేట్ అయిపోయింది. మిగతాదంతా మార్నింగ్ చేశాను. ఇంకా గాజులు, జుట్టు ఇవన్నీ చిన్న ఉన్నాయి అనమాట. ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ మార్చడం, సో అవన్నీ మార్నింగ్ ఎక్కువ టైం పట్టలేదు. ఎవ్రీ ఇయర్ మమ్మీ హెల్ప్ చేస్తారు, కానీ ఈ ఇయర్ ఇంకా ప్రసాదం దేవుడి పూజ దగ్గర చూసుకునేసరికి లేట్ అయిపోయింది. సో డెకరేషన్ అంతా నేనే చూసుకున్నా ఈసారి. నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే వాడుతున్నా, ఎందుకంటే రియల్ ఫ్లవర్స్ పెట్టడానికి అక్కడ నీడ్ లేదు. అండ్ అది నార్మల్ డబుల్ టేప్తో అయితే అసలు ఆగదు.
వెనకాల విండో ఉండడం వల్ల ఫేస్ మీద లైట్ సరిగ్గా ఫోకస్ అవ్వలేదు. వెనకాల అంతా డామినేటింగ్గా అనిపించింది లైట్. సో నేను ఈవినింగ్ మళ్ళీ తీసాను వీడియో. ఈ వీడియో నేను నైట్ తీసాను, సో దీనిలో బాగా క్లియర్గా ఉంది. సో ఈసారి ఇలా రెడీ చేశాను అనమాట. నాకు ప్రాసెస్ చెప్తూ చేసేంత టైం అంత దొరకలేదు, సో అందుకే నేను చేయలేదు. మీకు ఒకవేళ ప్రాసెస్ కావాలంటే కమెంట్ చేయండి కింద. నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేసినప్పుడు ముందే అప్లోడ్ చేసిస్తా. నేను ఒక సర్ప్రైజ్ చెప్తా అన్నా కదా లాస్ట్కి, అదేంటంటే ఈ డ్రెస్ నేనే ఫస్ట్ టైం ట్రై చేసా, కానీ చాలా బాగా, అందుకే నాకు అది మీరు షేర్ చేసుకోవాలని అనిపించింది. లాస్ట్ మంత్ స్టిచ్ చేశాను, కానీ వేసుకోవడానికి ఏం అకేషన్ రాలేదు. సో అందుకే నేను వేసుకోలేదు. ఏదైనా పండుగ వస్తే వేసుకుందామా, ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని చెప్పి చాలా వెయిట్ చేశాను అనమాట. అందుకే నేను అంత ఎగ్జైట్మెంట్తో నేను మీకు చెప్తాను. సో హాలిడేస్ ఉన్నాయి మాకు లాస్ట్ మంత్. ఏం చేయాలో నాకు అర్థం అవ్వక సరే అని చెప్పి ఏదో ఒకటి కొంచెం ప్రొడక్టివ్గా చేయాలనిపించి మమ్మీని ఏదైనా పాత శారీ అడిగి దాంతో స్టిచ్ చేసా, ట్రై చేసా బాగా. దీనికి రిలేటెడ్ ఒక షార్ట్ నేను అప్లోడ్ చేస్తున్నా, వెళ్ళి చూసి. నేను బ్లాగ్ ఈవినింగ్ టైంలో చేస్తున్నాను. మార్నింగ్ అంతా అసలు టైమే సరిపోలేదు. ఫుల్ హడావిడి పూజ ఉంటుంది తెలుస్తుంది, ఇంకా అంతే అంతా అలానే అయిపోయింది. సో అందుకే ఇంకా సాయంత్రం తీస్తున్నా. సో ఇదన్నమాట ఇవాళ బ్లాగ్, నా ఫస్ట్ బ్లాగ్. ఐ థింక్ బాగానే వచ్చింది అనుకుంటున్నా. నేను పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు, ఏం లేదు, జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో అనమాట, అంతే. బాగుందా లేదో కింద కమెంట్ చేయండి, సో దట్ మీకు నచ్చిందా లేదా అని చెప్పి. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.